ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే నువ్వు మారుతావని నేను అనుకుంటున్నాను. మహాభారతం ఈ పేరు తెలియని వాడు ఎవ్వడూ ఉన్నాడు. వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలని ఆనాటి పెద్దలు చెప్పారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మహాభారతంలో ఉంటుంది. ఒకసారి చూడు, విను, చదువు, అర్థం చేసుకునే విధానం తెలియాలంతే. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అందులో ఉంటుంది. ఎలా బతకాలో నేర్పిస్తుంది. జీవితం అంటే ఏంటో అందులో తెలుసుకుంటావు. చిన్న చిన్న సమస్యలకి బెదురుతూ ఉంటావు కదా, పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో చూపిస్తుంది. అన్నదమ్ములు కలిసి ఉంటే దేన్నైనా సాధించగలము అనేది తెలియజేస్తుంది. ధర్మం ఏది, అధర్మం ఏది, అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలియజేస్తుంది. ప్రేమ అంటే ఏంటో చూపిస్తుంది. కృష్ణుడు అర్జునుడు చెప్పే మాటలు వింటూ ఉంటే ఒక్కొక్క శ్లోకం గూస్ బంప్స్ అంతే. ఈరోజే స్టార్ట్ చేయి. మహాభారతం చూడు, విను, చదువు, నీ పిల్లలకు కూడా నేర్పించు. పిచ్చి పిచ్చి సినిమాల కోసం టైం వేస్ట్ చేస్తుంటావు కదా, అదే టైం మహాభారతం కోసం పెట్టు. మహాభారతం ఏంటంటో తెలుసుకో. మహాభారతం చూసిన తర్వాత కూడా మారలేదంటే కమెంట్ చేయి. నేను చూశాను కాబట్టి నీకు చెప్తా ఉన్నా, పక్కా మారిపోతావు. నీ పిల్లలకు కూడా నేర్పించు. నీ దగ్గర డబ్బు, బలము, బలగాలు ఉన్నాయని విర్రవిగుతా తప్పులు చేస్తూ ఉంటావు కదా, కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసావా, అదేది వదిలిపెట్టదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదాకా వదిలిపెట్టదు.